హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను ఆర్యానా. ఎవడబ్బ సొత్త కాదు టాలెంట్. బరాబర్ మాకు టాలెంట్ ఉంది, బరాబర్ ఎంటర్టైన్ చేస్తాం అండ్ బరాబర్ హిట్ కొడుతున్నాం అంటూ ఈ Feb 6th మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన బరాబర్ ప్రేమిస్తా మూవీ రాబోతుంది. సో ఈ మూవీ ఎలా ఉండబోతుంది, అసలు మనల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతుందో టీమ్ మాటల్లోనే తెలుసుకుందాం. సో నా దగ్గర ఉన్నారు ఈరోజు యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ గారు అండ్ అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ ధ్రువన్ రఘురామ్ గారు అండ్ అలాగే మన డైరెక్టర్ సంపత్ గారు అండ్ అలాగే అందమైన అమ్మాయి మేఘనా ముఖర్జీ. హలో అండి. హలో అమ్మ ఏమేంటి రబ్బర్ బొమ్మలా హలో అని అంత పలికింది నేను ఇంత మాట్లాడితే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్టీ కంగ్రాచులేషన్స్ మీ అందరికీ. Feb 6th మూవీ రిలీజ్ కాబోతుంది అండ్ యాటిట్యూడ్ స్టార్ నీ పేరుకు తగ్గట్టే మస్తు ఏమంటారు యాటిట్యూడ్ ఉంది టైటిల్లో, బరాబర్ ప్రేమిస్తా అని. అసలు ఈ టైటిల్ ఎలా వచ్చింది, అసలు స్టోరీ ఏంటి? బరాబర్ ప్రేమిస్తా అంటే ఇది నా మీద బేస్డ్ ఆఫ్ కంటే కూడా స్టోరీలో బేస్డ్ ఆఫ్ టైటిల్ అనమాట. బికాస్ అందులో ఉండే హీరో హీరోయిన్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏం ఎదురైనా సరే, ఎవరు అడ్డొచ్చినా సరే, వాళ్ళు ఇద్దరు కలిసి చెప్పే ఒకటే సెంటెన్స్ ఏంటంటే మేము బరాబర్ ప్రేమిస్తాం. ఇట్ మైట్ బి ఈదర్ బికాస్ ఆఫ్ రిలీజియన్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ వేరే బయట వాళ్ళు ఎవరు అపోజ్ చేసినా దే సే ఓన్లీ వన్ థింగ్, బరాబర్ ప్రేమిస్తాం. ఓకే, సో అది టైటిల్, అది నాకు సింక్ అయింది. ఓకే. అండ్ నాకు యాక్చువల్లీ వెంటనే అడిగేస్తున్నా బరాబర్ అని అన్నప్పుడు గుర్తుకొచ్చింది మీ టైటిల్ లాంచ్ ఏదో కార్నర్లో జరిగినప్పుడు. ఏంటి మా పిల్లల్ని కూడా ఇక్కడ జాయిన్ చేస్తాను, డాడీకి తెలియకుండా ఏమైనా సెటప్ సెట్ ఎంత అప్డేట్ మొన్న జరిగింది, ఇప్పుడు ఈరోజు తెలిసేసుకొని అడిగేస్తావు అసలు. ఏంటో అలా తెలిసిపోతుంటాయి నాకు అంతే. ఏంటి మ్యాటర్? ప్రభాస్ అంకుల్ సారీ, మావయ్య సారీ, ప్రభాస్ గారు ఏంటి తెలియాలి. యాటిట్యూడ్ స్టార్కి ఎవరో ఉన్నారు? ఎవరు లేరు, అది అక్కడ చూశాను, వాళ్ళందరూ జనాలు ఉన్నారు. నేనే జాయిన్ అవుతాను అంటే ఓకే, నా కాలేజ్ ఆల్రెడీ అయిపోయింది కదా, మళ్ళీ చదువుకోలేదు సరిగ్గా అంటారేమో అని చెప్పి ఫ్యూచర్ అలా ఒక రాయాల వేసారు. అండ్ ఏంటి మేఘనా ముఖర్జీ, మీరు రాణి ముఖర్జీ వాళ్ళ రిలేటివ్సా? అంతేనా? మేబీయా? ఓకే, నేను అలానే అనుకున్నాను రా. సో వెల్కమ్ టు టాలీవుడ్. ఎలా ఉండబోతుంది మీకు? ఏంటండి అలా నవ్వారు? ఏంటి రఘురామ్ గారు చిలిపిన సో చెప్పండి ఏంట్రా ఈ పిల్లని మొత్తం ఒకటి. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. తెలుగు ప్యూర్ కొంచెం కష్టం, నేను అంత ప్యూర్ మాట్లాడుతున్నానా? ఓకే, సో వెల్కమ్ టు టాలీవుడ్. Thank you. तो आपका कैरेक्टर कैसा है? So how is your role in the movie? So my character's name is Bujji and Bujamma. And I think most people in Telangana call their loved ones Bujji, if I'm not wrong. I see nods, so it's right. And I think this is our film Barabar Premista basically says that love conquers all largely. So I think that's what you will take back when you watch our film. Okay, nice. So బోల్డంత ప్రేమతో మేము వెళ్ళబోతున్నాం ఆ వెనకకి. యా, సో నైస్. సినిమాలో అయితే డబ్బింగ్ కాబట్టి రౌడీ రౌడీ లాగా బాగుంది ట్రైలర్లో. యాక్చువల్లీ అమ్మాయా? సో హీరో ఒక రౌడీ లాగా ఉంది, అమ్మాయి ఒక రౌడీలా ఉంది. బట్ స్టోరీ ఎలా ఉండబోతుంది సంపత్ గారు? స్టోరీ వాళ్ళ ఎనర్జీ ఎంత ఉందో అంతకంటే ఇంకా పైనే ఉంటుంది. ఓకే, సో అసలు మీరు ఈ స్టోరీ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? మీకు నచ్చిన మెయిన్ పాయింట్ ఏంటి? యూత్ కంటెంట్ అండి ఇది. అంటే బేసిక్గా ఒక కాలేజ్లో కొన్ని గ్రూప్స్ కొట్టుకుంటాయి, అట్లనే ఒక విలేజ్లో కూడా ఒక రెండు వర్గాలని అనుకోండి, వాళ్ళు వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి ఎనర్జీలో నుంచి క్రియేట్ అయిన స్టోరీ అనమాట ఇది. సో ఒక వైపు హీరో ఉండి ఇంకో వైపు హీరోయిన్ ఉంటే ఎలా ఉంటుంది అన్న కాన్సెప్ట్ లో. యాక్చువల్లీ కొత్త యాంగిల్. హీరో విలన్ ఉంటారు కానీ ఇక్కడ హీరోకి మళ్ళీ విలన్ తో పాటు మళ్ళీ హీరోయిన్ కూడా అంతే యూనో ఈక్వల్ గా ఉంది. సో క్యారెక్టర్ బ్యాలెన్స్ అయ్యిండొచ్చు కదా. అంత ఫోర్స్డ్ గా కొట్టుకునే వాళ్ళు లవ్ లో ఎలా పడ్డారు, అదే కదా పాయింట్. సో డెసిషన్స్ ఎలా తీసుకుంటారు ర్యాండమ్ గా. సో అలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చింది లవ్ కి ఈ కథలో. ఓకే, దెన్ వాళ్ళు ఎట్లా సాల్వ్ చేసుకున్నారు అనేది బేసిక్ కథ. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్. ఇది ఐ మీన్ ప్యూర్ గా తెలంగాణ, రా తెలంగాణలో అనమాట. మన తెలంగాణనే. అవును, మన తెలంగాణ అంటే హైదరాబాద్ తెలంగాణ కూడా కాదు, అక్కడ ఎక్కడ 300 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక కథ అనమాట. అందుకేనా మీ దాంట్లో రంది అన్న సాంగ్ ఇట్లా మొత్తం తెలంగాణ వర్డ్స్ తో ఉంది. ఆ సాంగ్ గురించి రఘు వచ్చినప్పుడు మాట్లాడదాము. ఆ సాంగ్ ఒక స్టోరీ ఉంది. ఓకే, స్టోరీ ఆఫ్ ద సాంగ్ అని. అండ్ ముఖ్యంగా ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది ఏంటనంటే
అంటే నాకు మామూలుగానే ఇన్ జనరల్గా నాకు ఏం పిల్లలను రెడ్డి మావా అసలు నాకు మంచి బీట్ నచ్చింది అబ్బా నాకు. అంటే ఇలా పాట విన్నప్పుడల్లా తల అలా ఊగిపోతుంది. చాలా బాగుంది సాంగ్ అయితే. అండ్ ఎస్పెషల్లీ రఘురామ్, ఆర్ఆర్ ధ్రువన్ గారు, హార్డీ కంగ్రాచులేషన్స్. మీరు ఫుల్ దూసుకెళ్ళిపోతున్నారు. రీసెంట్గా మిత్రమండలి కావచ్చు, అండ్ అలాగే మా అందరి ఫేవరెట్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ నెత్తురికి మరిగిన హంగ్రి చీత లిరిక్స్ రాయడం కానీ, మీరు మ్యూజిక్ డైరెక్టర్, లిరిసిస్ట్, పాటలు పాడతారు. ఎలా అండి ఇలా అసలు ఈ సక్సెస్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు మీరు? ఆల్రెడీ మనోడిని పట్టుకోలేకపోతున్నా, పైన ఉన్నాడు ఆడ. నువ్వు ఇంకా ఇంత లేపేస్తే ఇంకా కష్టం అయిపోతుంది. సరే చెప్పు, ఎట్లా హౌ డు యూ లిరిక్స్ అండ్ సాంగ్స్? సరదా తీరిపోతుంది, ఎందుకంటే ఎంత రెస్పాన్సిబిలిటీ అది. ఒక మర్యాదగా మాట్లాడితే సరదా, లేదంటే దూలు తీరిపోతుంది. అంతే. ఓకే. అంటే అంటే లిరిక్స్ రాసేటప్పుడు ఇటు బ్యాలెన్స్ చేస్తూ ఇది బ్యాలెన్స్, ఆబ్వియస్లీ ఇట్స్ అ ఛాలెంజ్ ఆల్వేస్, బట్ ఐ హోప్ ఐఎమ్ డూయింగ్ మై జాబ్ వెల్. అండ్ నా సాంగ్స్ రిసీవ్ చేసుకుంటున్నారు, బాగా రిసీవ్ చేసుకుంటున్నారు ఇటీవల. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్. ఛాలెంజ్ ఏం లేదేమో అన్నాడు ఇలా ఇట్లా సాంగ్ రాసేస్తుంటాడు సాంగ్స్. అది రెడ్డి మామ. అది చాలా మంది వాళ్ళ పెళ్లిళ్ళలో, ఊళ్ళలో పెళ్లిళ్ళలో కూడా చాలా చోట్ల కామన్ గా ప్లే చేస్తున్నారు. సిన్స్ 6-8 months నుంచి ఐ బీన్ రిసీవింగ్ సో మెనీ ఆఫ్ దాట్. దానికంటే ఏం కావాలి మనకి? మన సినిమా సాంగ్ పెళ్ళిళ్ళలో అంత పెట్టి ఎంజాయ్ చేస్తున్నారు అంటే వన్ ఆఫ్ ద క్లాసిక్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. నాకు ముఖ్యంగా ట్రైలర్లో చంద్రహాస్ కోసం మీరు యంగ్ బ్లడ్ అని చెప్పి ఒక ఇంట్రొడక్షన్ రాశారు కదా, అది నాకు మస్తు మంచిగా అనిపించింది తెలంగాణలో చెప్పాలంటే. అండ్ గుంజి గుంజి సాంగ్ కూడా యాక్చువల్లీ మస్తు ఉందబ్బా. థ్యాంక్ యూ. యా, మీరు థ్యాంక్ యూ చెప్పకుండా ఇంకా మీరు అంటే మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అండ్ మీరేం ఎంజాయ్ చేస్తారు ఈ ప్రాసెస్లో? ఈ స్టోరీ మీరు ఒప్పుకోవడానికి కారణం ఏంటి? నాకు సంపత్ గారితో ఉన్న జర్నీ, లైక్ ఆయన ఫస్ట్ ఫిలింకి నేను హీరోకి డబ్ చేశాను నేను. అవునా? లాంగ్ బ్యాక్, Okay. 7-8 years బ్యాక్. లైక్ ఎట్లా మనం ఫస్ట్ ఇంటర్వ్యూ నేను మ్యూజిక్ డైరెక్టర్ వచ్చినప్పుడు చేశాను, అట్లా ఒక స్టోరీ ఉంది ఇక్కడ సేమ్. ఓకే. సో అట్లా లైక్ ఆయనతో జర్నీ ఎప్పుడు చేద్దామని ఉంది. ఈ స్క్రిప్ట్ వచ్చినప్పుడు లైక్ చంద్రహాస్ హీరో అని చెప్పారు. సో నాకు మనోడిది ఎనర్జీ అండ్ మనోడి యాక్టింగ్ స్కిల్స్ ఇవన్నీ తెలుసు, కొంత ఐడియా ఉంది. మళ్ళీ మేము కలిసాము, అప్పుడు తను డ్యాన్స్ వీడియో ఒకటి చూపించాడు అనమాట. అప్పుడు ఇంకా నేను నెక్స్ట్ లెవెల్లో కొట్టాలి అసలు, ఒక ఎనర్జెటిక్ సాంగ్, తన డ్యాన్స్ నా మ్యూజిక్ ఇట్లా స్క్రీన్ మీద ఇట్లా పేలాలి అది అని చెప్పి ఫిక్స్ అయ్యాను ఆ రోజు. అప్పుడే రెడ్డి మామ పుట్టింది. నైస్. సో మనం అంటే మా అందరి ఫేవరెట్ సాంగ్ అయితే ఈ మూవీలో రెడ్డి మామ సాంగే. మీరు మా కోసం ఒక 2 lines పాడి వినిపిస్తే బాగుంటుంది. షూర్. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. సిరిసిల్ల సీర కట్టి సిన్నదానాను, సిరిమల్లె పూలు పెట్టి పిల్లదానా. నీ జడనట్ట ఊపుతుంటే జాతరలేనా. అరే 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 ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, నా వల్ల అస్సలైతలేదు రెడ్డి మావా. అరే ఏం పిల్లదాన్ని గన్నవు రెడ్డి మావా, సంధిస్తే సంకనెక్కుతాంది రెడ్డి మావా. Feb 6th అసలు బ్లాక్ బస్టర్ అయిపోవాలని నేను నిజంగా కోరుకుంటున్నాను. చంద్రహాస్ ముఖ్యంగా అంటే డే బై డే మీరు సెలెక్ట్ చేసుకుంటున్న స్టోరీస్ కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవుతున్న విధానం చాలా చాలా బాగుంది. హానెస్ట్లీ మొదట్లో చూస్తే యాటిట్యూడ్ స్టార్ అంటే నిజంగా బోల్డ్ అంత యాటిట్యూడ్ ఉంటుందేమో అని అనుకునే వాళ్ళము. బట్ మీ బిహేవియర్ కానీ మీరు కనెక్ట్ అవుతున్న విధానం చూస్తే యాక్చువల్ ఆయనకున్న ట్యాగ్ లైన్కి అసలు ఆయనకు సంబంధం లేదు అన్నట్టు అంత బాగుంటుంది మీ బిహేవియర్. ఈ స్టోరీ పర్టికులర్గా మీరు చూస్ చేసుకోవడానికి రీజన్ ఏంటి? ఈ స్టోరీ ఇది నేను ఎప్పుడో చూస్ చేసుకున్న స్టోరీ. ఇది యాక్చువల్గా రామ్నగర్ బన్నీ కంటే ముందు. సో అప్పుడు నేను పెద్దగా ఆలోచించలేదు. నేను ఇంకా కిడ్, నేను ఇంకా ఆనెస్ట్గా చెప్పాలంటే లైక్ 19-20 ఆ టైం అప్పుడు విన్నాను నేను. అండ్ అప్పుడు నాకు థింకింగ్ థాట్ ప్రాసెస్ పెద్దగా ఏం లేదు. జనరల్ ఆడియన్స్, నార్మల్ ఆడియన్స్గా విన్నాను. అసలు 19-20 అంటే సారీ టు ఇంటరప్ట్, ఇప్పుడు ఎంత అండి? 25. ప్రౌడ్ ఆఫ్ యూ. 25 yearsకి మీరు హీరో అయిపోయారు. మేము ఇంకా కష్టపడుతూనే ఉన్నాం అనిపిస్తుంది నాకు. సో చెప్పండి. అయితే అప్పుడు విన్నప్పుడు నేను యాజ్ అన్ ఆడియన్స్గా విన్నప్పుడు చాలా ఎక్సైట్ చేసింది. మనం ఏం థాట్ ప్రాసెస్ లేదు, జస్ట్ యాజ్ అన్ ఆడియన్స్ విన్నాను. దీంట్లో మల్టిపుల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉంటాయి. నాట్ జస్ట్ లవ్ స్టోరీ, నాట్ జస్ట్ సంథింగ్, బట్ ఇల్ ఫీల్ గుడ్ ఉంటుంది. మళ్ళీ ట్విస్ట్ 1 కాదు 2 కాదు 3 కాదు చాలా ఉంటాయి అనమాట. అండ్ క్లైమాక్స్ వచ్చేసి చాలా ఎమోషనల్గా ఉంటుంది. సో అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయి ఉన్నాయి. సో ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్. స్టోరీ వింటూ నాకు చాలా నచ్చింది. ఫస్ట్ మా డాడీకి చెప్పారు, తర్వాత నాకు చెప్పారు. అలాగా ఇద్దరికి నచ్చింది. ఇద్దరం. మీ డాడీ ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా ఈ స్టోరీలో? ఫస్ట్ డాడీ అంటే తన డిసిషన్ తీసుకోవడం అలా?
డిసిషన్ ఏం లేదు, నాకే వదిలేస్తారు డిసిషన్. ఆయన విన్న తర్వాత నన్ను వినమన్నారు, నీకు నచ్చిందా నచ్చలేదా, నాకు నచ్చింది చేస్తున్నాం అంతే. సో నాకు ఇప్పుడు ఇక్కడ అంతే. తర్వాత ఇంకా తను విని అంతా ఇంకా అయిపోయింది అలా. సో ఇప్పుడు మీకు క్వశ్చన్, స్టోరీ నరేట్ చేస్తున్నప్పుడు మీకు ప్రభాకర్ గారిని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా, చంద్రహాస్ని కన్విన్స్ చేయడం ఇబ్బందిగా అనిపించిందా? అంత ఇబ్బంది ఏం అనిపించలేదు, బట్ ఒక చిన్న అది ఉంటుంది కదా, వాళ్ళ అబ్బాయిని మన చేతిలో పెట్టడం అంత ఈజీ కాదు. ఇలాంటి కథతో వాళ్ళు వద్దాం అనుకుంటారా లేదా అనేది కొంచెం అది ప్రాబ్లం ఉండే. కథ నచ్చేసింది, ప్రాబ్లం లేదు, కానీ ఈ కథతో చేద్దామా వద్దా, ఎందుకంటే ఇది తనేమో సిటీలో పెరిగాడు, ఇది ఎక్కడో విలేజ్లో జరిగే కథ. సో ఆ టెన్షన్ ఉండే. బట్ ఒక 3 times విన్నారు. ఒకసారి తను పర్సనల్గా విన్నాడు, ఒకసారి ఫుల్ నేరేషన్ ఇమ్మన్నారు, తర్వాత చంద్రహాస్కి చెప్పాను అనమాట. ఓకే, సో నైస్. అంటే మీకు ఒక 3 years జర్నీ ఉండి ఉంటుంది కదా ఓవరాల్ గా. సో అంటే యాక్చువల్గా ఇది ముందే స్టార్ట్ అవ్వాలి కొంచెం. యాక్చువల్ గా అవునా? ఓకే, రామ్నగర్ బని కంటే ముందు కదా. సో రామ్నగర్ బని సెట్స్ ఎక్కిన తర్వాత ఇమీడియట్ గా అది అయిపోయిన తర్వాత షూటింగ్ ఇది స్టార్ట్ చేశారు మేడం. అసలు రామ్నగర్ బని లొకేషన్ నుంచి మా లొకేషన్కి వచ్చారు, 2 ఒకేసారి చేశాను షూటింగ్. సో ఇప్పుడు డైరెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి, డైరెక్టర్ గారు ఇప్పుడు మూవీకి ది మోస్ట్ ఇంపార్టెంట్ మీరే, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్. వర్కింగ్ విత్ మ్యూజిక్ డైరెక్టర్ గారు లేకపోతే హీరో గారు హీరోయిన్ గారు ఎవరితో మీకు చాలా ఈజీగా అనిపించింది, వీళ్ళతో కంఫర్టబుల్ గా ఒక్కరిని చూస్ చేయాలి ఇప్పుడు వీళ్ళు ఇక్కడ ఉన్నారు కాబట్టి? చంద్రహాస్. అంటే మిగతా ఇద్దరు అంత ఇబ్బంది పెట్టారా మిమ్మల్ని? నేను అలా అడిగిన క్వశ్చన్ ఈజియెస్ట్, మిగతా వాళ్ళు కూడా ఈజీ కానీ ఈజియెస్ట్ నేను. ఓకే, సో ఇలా కాకుండా అలా తీసుకోవద్దంటారు. అంతే. ఎందుకు ఈజియెస్ట్ కూడా నేను చెప్తా. నాది ఈజీ జాబ్, నాది యాక్టింగ్. ఇది హార్డ్ జాబ్, ఈయనకి మల్టిపుల్ టైమ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఇద్దరు కలిసి కూర్చొని, ఇద్దరిది క్రియేటివ్ జాబ్. నాది ఏంటి, నాకు ఆయన క్లియర్ గా చెప్తాను, నేను క్లియర్ గా చేస్తాను. తిని ఎందుకు ఈజియెస్ట్ కాదంటే, తింది కూడా యాక్టింగ్ అడగచ్చు మీరు, ఎందుకు కాదని. లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది, అర్థమైందా? సో అందుకనే నేను, కాకపోతే ముగ్గురు టాలెంటెడ్, ముగ్గురు హార్డ్ వర్కరే, బట్ లాజిక్ ఇది. నైస్, డైరెక్టర్ ని కాపాడిన హీరో. సో వర్కింగ్ విత్ డైరెక్టర్ గారు మీకు ఎలా అనిపించింది, అండ్ వర్కింగ్ విత్ చంద్రహాస్ గారు ఎలా అనిపించింది? నాకు అంటే వెరీ ఆర్గానిక్గా కంఫర్టబుల్గా ఉంది జర్నీ. అంటే ఈ సినిమాకి ఎస్పెషల్లీ ఆల్మోస్ట్ 3 versions చేసాం బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఆల్మోస్ట్ థీమ్స్ వైజ్గా చేసుకొని. అండ్ స్కోర్ అంతా అయిపోయిన తర్వాత కూడా మల్టిపుల్ టైమ్స్ మేము ఎడిట్ చేసాం, ఇంకా బాగుండాలని. మాకు లక్కీగా టైం కూడా అలా కుదిరింది ఈ పర్టికులర్ ప్రాజెక్ట్కి, బికాజ్ లైక్ తన ఫస్ట్ ఫిల్మ్ ఇది అవ్వాలి, బట్ సెకండ్ ఫిల్మ్ అవ్వడం వల్ల మాకు ఇంత గ్యాప్ దొరకడం వల్ల ఇట్ ఆల్ హెల్ప్డ్ ఇన్ అవర్ ఫేవర్ ఓన్లీ. అండ్ ఇప్పుడు ఫిల్మ్ చూసిన వాళ్ళు అయితే కంపల్సరీ ఒక మ్యూజికల్ హ్యాంగ్ ఓవర్లో వెళ్తారు, ఇది నా ప్రామిస్ అన్నమాట. సో ఇట్స్ వెరీ ఫ్రెండ్లీ. ఈవెన్ ద ప్రొడ్యూసర్స్ చిన్ని గారు అవ్వచ్చు అండ్ డైరెక్టర్ గారు, ఎవ్రీబడి లైక్ వి ఆల్ డిడ్ అ టీమ్ వర్క్ అన్నమాట. ఇలా ఒక్కళ్ళదని కాకుండా ఒక కంబైన్ డెసిషన్ చేసుకొని చేసాం. సార్ ఇలా ఉంటే బాగుంటుందని నేను కొన్ని సజెషన్స్ ఇవ్వడం, ఇలా కాదబ్బా అలా చేయను ఆయన ఇవ్వడం. సో ఇవన్నీ లైక్ ఇట్ బ్లెండెడ్ వెల్ అండ్ ఐఎమ్ హ్యాపీ. నిన్ననే నేను లాక్ చేసి వచ్చాను. సో అందరికీ అంటే కామన్ థింగ్ ఏంటంటే అందరికీ సినిమా మీద ప్యాషన్ ఉంది, సో రాదర్ దెన్ పర్సనల్ ఈగోస్. సో సినిమా బాగుండాలి అని కోరుకున్నాం అండ్ ఐఎమ్ హ్యాపీ. నిన్ననే ప్రసాద్ ల్యాబ్స్ లాక్ చేసి వచ్చా స్కోర్ మొత్తం. ఓకే, పక్కా 6th రోజు బ్యాంగర్ ఉంటుంది థియేటర్స్ లో, బొమ్మ బ్లాక్ బస్టర్ అయితే. అండ్ ప్రొడ్యూసర్స్ గురించి మనం మాట్లాడుకోవాలి, చిన్ని గారు అండ్ అలాగే చందు గారు అండ్ ఏవిఆర్ గారు. సో హౌ కంఫర్టబుల్ దే వేర్ అండ్ ఎలా అసలు ప్రొడ్యూసర్స్ అప్రోచ్ అయ్యారా డైరెక్టర్ని, లేకపోతే అసలు ఎలా జరిగింది? చాలా ఎక్స్ట్రాడినరీ పీపుల్, చాలా మంచి పర్సన్స్. అంటే ఎక్కడ మనకి ఈవెన్ దో ఇట్స్ దేర్ ఫస్ట్ ఫిల్మ్ టు ప్రొడ్యూస్, అండ్ అప్పుడు టెక్నికల్గా నేను కూడా 10 మూవీలు ఏం చేయలేదు, 2 మూవీ నాకు. బట్ చాలా గార్భం చేసి ఒక హీరోకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అంత ఇచ్చి ఎలా చూసుకోవాలో అలా మంచిగా చూసుకున్నారు. అండ్ సినిమా కోసం ఎక్కడ వెనకాడలేదు. దే స్పెంట్ ఎవ్రీవేర్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ నెసెసరీ అండ్ బియాండ్. సో వెరీ ప్యాషనెట్ ప్రొడ్యూసర్స్. ఐ రియలీ హోప్ వాళ్ళు ఈ సినిమాతో నెక్స్ట్ లెవెల్ వెళ్ళి ఇంకా పెద్ద హీరోతో ఇంకా పెద్ద లెవెల్లో పెద్ద స్థాయిలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చిన్ని గారు చందు గారు 15 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది ఏడీగా అండ్ ఆల్ కదా. చిన్ని గారు బట్ ఆయన అప్పుడు పాత సినిమా అప్పుడు చేశారు, మధ్యలో గ్యాప్ వచ్చింది. ఆయన వెళ్ళిపోయి చాలా కోట్ల డబ్బులు సంపాదించుకొని ఇక్కడికి వచ్చారు. ఆ కోట్లతో ఇప్పుడు సినిమా తీశారు. అంతే, నెక్స్ట్ సినిమా పెద్ద హీరోతో చేయాలి, నన్నే మ్యూజిక్ పెట్టుకోవాలి. అయితే ప్రొడక్షన్ లో మీరు ఎక్కడ తగ్గలేదు అయితే సినిమా రిలీజ్ చేసే టైంకి. మేము 45 రోజుల్లో తీద్దామంటే వాళ్ళు క్వాలిటీ కావాలని కాంప్రమైజ్ అయ్యి 63 రోజులు తీశారు.
ఓ అవునా? అస్సలు యా తగ్గలేదు వాళ్ళు. నేను షూట్ కి వచ్చినప్పుడు చూసినప్పుడు రెడ్డి మామ సెట్ కూడా అసలు yes, ఫుల్ yes. గ్రాండ్ గా ఉండే. విజయ్ పులాకి మాస్టర్, అవును, గణేష్ మాస్టర్, పెద్ద పెద్ద మాస్టర్లు ఉన్నారు Yeah. సాంగ్స్ కి. ఈ ప్రొడ్యూసర్స్ ఎక్కడున్నా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలా బోల్డ్ అనే సినిమాలు తీయాలని, కొత్త వాళ్ళకి అవకాశం ఎందుకు? ఇవ్వాలని కూడా కోరుకుందాం. అవకాశం కోరుకోవడం తప్పు ఉందా సార్? ఓకే, తప్పా చెప్పండి, మీరు తప్పేం లేదు. చెప్పండి. లేదు, లేదు, లేదు కదా. తప్పలే. సో వర్కింగ్ నీకు ఇంకొక ఆపర్చునిటీ ఇచ్చారు ఎందుకు అని చెప్పడానికి అంతే. థ్యాంక్ యూ, ఈ యాంగిల్ లో ఆలోచించలేదు. థ్యాంక్ యూ చంద్రహాస్. వెల్కమ్. చెప్పండి Working- ఇప్పుడే. ఏంటండి Producers కి. అర్థం కాలేదు. ఆల్రెడీ చెప్పేశారు. ఓకే, థ్యాంక్ యూ ఒకటేనా ఇంకేమైనా చెప్తాను? ఇంకా చాలా సినిమాలు తీయాలని కోరుకుంటున్నారు కదా. చెప్పాగా, అదే అదే. అఫ్ కోర్స్ కోరుకుంటాం, సినిమాలు తీయాలి, మాకు వర్క్ రావాలి. అసలు రఘురామ్ గారు అయితే ఏం మాట్లాడట్లేదు అసలు. సో వర్కింగ్ విత్ చంద్రహాస్ మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ డే, డూ యూ స్టిల్ రిమెంబర్ హౌ డిడ్ యూ మీట్ హిమ్? అండ్ First day I met him for a look test, and we did a scene together and we took some pictures together, and the main thing was, are you tall enough for Chandrahas? So है ना? So I think it worked out. It worked out. ఓకే, Film is coming out on 6th Feb. మీది ఏంది రంది సాంగ్ ఉంది కదా, యువర్ సాంగ్ ఇస్ దేర్ నో ఇన్ ద మూవీ. Yedo. ఏదో ఏదో, కెన్ యూ Yes. సింగ్ దట్ ఫర్ us? You will run away. It's okay. No, I don't want to sing. Okay. Arar Pardon Dhruvan me, Chadha sir. can. Don't stop singing. If she runs away, you also run behind her. I really can't sing. I'm very bad. Hum at least. You hum. It's a girl song. You still hum. I'll give chorus. No, I can't sing. You sing it. మనం నెక్స్ట్ వెళ్దామా? ఇది అటుపోయి ఇటుపోయి ఆ సాంగ్ గురించి డైరెక్టర్ ఏదో మాట్లాడతారు నిజంగా. Director ఏం ఆ సాంగ్ మాట్లాడలేదు. గురించి మనం ఇంతక మాట్లాడదాం అనుకున్నాం కదా. మీరు విన్నారా సాంగ్? మామూలుగా రంది అని అప్పటి నుంచి అంటున్నారు కదా. నేను ఎలా అడుగుతున్నాను డైరెక్టర్ మీకు ఆ వర్డ్ అట్రాక్టివ్ అనిపించింది. ఎగ్జాక్ట్లీ, నాకు ఆ రంది అనే వర్డ్ అంటే బేసిక్ గా మాది తాండూరు కాబట్టి, అంటే మా తెలంగాణ నాదైతే. మాది తెలంగాణ. సో ఈ రంది లేకపోతే గోస, ఈ చిన్న చిన్న వర్డ్స్ అబ్బా మన నేటివిటీ, మన వాళ్ళన్న ఫీల్ తీసుకొస్తుంది. సో ఆ రంది అనే వర్డ్ నాకు నిజంగా బాగా నచ్చింది. అందుకు వచ్చినప్పటి నుండి నా వర్డ్ గురించి మాట్లాడుతున్నాను. సో అసలు ఎలా యాక్చువల్గా మీరు తెలంగాణ అనగానే ఏంటి అంటే ఫోక్ సాంగ్స్ వింటూ ఉంటారు, అందులో వినబడుతుంది ఈ సాంగ్స్ అండి కదా. బట్ మన తెలంగాణలో ఇప్పుడు రంది అనే వర్డ్స్ అట్లాంటివి చాలా ఉంటాయి, దానిలో మంచి ఫీల్ ఉంటుంది. కానీ వాటితో ఒక మెలోడీ సాంగ్ ఇంతవరకు చేయలేదు ఎవరు. మీరు ఎక్కడ వినుండరు అసలు ఇప్పటివరకు. ఫోక్ సాంగ్స్ బాగా వినుంటాను, ఫోక్ వింటారు కానీ Yeah. మెలోడీ మీకు ఒక రిథమ్ బేస్డ్ సాంగ్స్ ఉంటాయి, బట్ ఇంత ప్యూర్ మెలోడీ ఒక ప్రొఫెషనల్ సింగర్స్ ఎవరు ఇంతవరకు ఒక మెలోడీ సాంగ్ చేయలేదండి. కరెక్ట్, అంటే ఫిల్మ్ బేస్డ్ గా. ఫిల్మ్ బేస్డ్ గా. సో బయట కూడా పెద్దగా వచ్చిండవు, మీకు రీచ్ కూడా అయ్యిండవు ఒకవేళ. సో ఒక సినిమాలో ఒక తెలంగాణ వర్డ్స్నే పెట్టేసి, అంటే తెలంగాణ సినిమా కాబట్టి తెలంగాణలోనే ఒక అమ్మాయి ఒక మెలోడీస్గా పాడితే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్లో నుంచి వచ్చిన సాంగ్ అనమాట ఇది. యా, నాకైతే సాంగ్ చాలా బాగా నచ్చింది. అంటే అవును, మోహన గారు కూడా చాలా బాగా ఇక్కడ పాడారు. మా Yeah, ఫ్రెండ్ ఆ female singer తను చాలా బాగా పాడారు. సురేష్ గంగుల్ అనే Ah. లిరిక్ రైటర్ రాశారు. సో ఐ వాంట్ స్పెషల్లీ మెన్షన్, అంత ఎంత అద్భుతంగా రాశారంటే, అలికి ముగ్గులేసిన అలికిడాయ మనసున ఉలికి పడుతూ చూసిన ఉండుండి గుండెల్లో ఈ గడబిడ ఏందో అని. సో ఇలాంటి ఒక తెలంగాణ మన వాడుక భాషలో ఉన్నది ఒక మెలోడీలో అంత అందంగా మనం స్పేస్ చేయొచ్చా అనేది నాకు నేనే ఫస్ట్ టైం ఒక ఎక్స్పెరిమెంట్ ఇది. సో క్రెడిట్ గోస్ టు సంపత్ గారు. నాకు దీని గురించి స్పెషల్గా చాలామంది ఇండస్ట్రీ మిత్రులు కాల్ చేశారు, లైక్ ఉత్తేజ్ గారు, ఇట్లా సీనియర్ యాక్టర్స్ చాలామంది కాల్ చేసి, మిట్టపల్లి సురేందర్ అన్న, వీళ్ళందరూ లైక్ దే కాల్డ్ మీ అండ్ అప్రిషియేటెడ్ అసలు ఈ సాంగ్ ఎలా ఆలోచించావు, ఎలా కన్సీవ్ చేసావు. సో దట్ వాజ్ లైక్ అవే అవార్డ్ కన్నా నాకు పెద్దగా అనిపించే మూమెంట్స్ అనమాట. సో వర్క్ చేసినందుకు ఒక సాటిస్ఫాక్షన్ కలుగుతుంది అలాంటి మూమెంట్స్. అండ్ ఈ సినిమాలో ముఖ్యంగా ఫైట్స్, ట్రైలర్ వర్క్ అయితే చాలా బాగున్నాయి. ఫైట్స్ కానీ, డిఓపి శేఖర్ గారి వర్క్ కానీ. సో ఇంకేమైనా విజువల్ ట్రీట్ మాకు ఎలా ఉండబోతుంది 6th? మీరు ఒక తెలంగాణ విలేజ్లోకి వెళ్ళి కూర్చుని ఒక 2 hours ఉంటే ఆ విలేజ్ని ఎలా చూస్తారో అలా ఉంటుంది సినిమా. సో ఒక పంచాయతీ ఆఫీసు, ఒక ఇల్లు, ఒక స్ట్రీట్స్, ఎవ్రీథింగ్, పొలాలు, అవన్నీ మీరు విజువల్గా ఎంజాయ్ చేస్తారు, దాని నో డౌట్. చంద్రహాస్, నువ్వేమో సాఫ్ట్గా క్యూట్గా లవర్ బాయ్లో ఉంటావు. మరి ఈ స్టోరీలో తెలంగాణ బ్యాక్డ్రాప్, పల్లెటూరుకి వెళ్ళాలి, అక్కడ షూట్ చేయాలి అని అంటే ఏమైనా ఛాలెంజెస్ ఫేస్ చేసావా? చేశానుగా, మొత్తం కంప్లీట్ కూడా చేశా సక్సెస్ఫుల్గా. మన February 6th రిలీజ్ అవబోతుంది. ఏంటి మీకు అడ్డ కష్టాలంటే, మేము మల్టిపుల్ ప్లేసెస్లో షూటింగ్ చేసాము ఈ సినిమా. కేరళలో కూడా చేసాము, కరీంనగర్లో చేసాము, అండ్ హైదరాబాద్లో చేసాము, అండ్
సంగారెడ్డి అండ్ కొంచెం హైదరాబాద్ నుంచి ఒక 200 కిలోమీటర్స్ 300 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కొన్ని తెలంగాణ ప్లేసెస్లో. సో చాలా ప్లేసెస్ చేసాం. అండ్ ఏంటి ఇక్కడ నేను పడ్డ కష్టాలు అంటే ఎండ. అన్ని అంత సమ్మర్లోనే జరిగింది షూటింగ్. మనకు తెలుసు ఎలా ఉంటుందో అక్కడ కరీంనగర్లో ఎంత పీక్ ఎండ ఉంటుందో. సో ఆ ఎండలోనే చేసాము, ఆ ఎండలోనే ఫైట్లు, ఆ ఎండలోనే మొత్తం తిను కూడా కలర్ మారిపోయింది తిను. సో ముఖర్జీ గారు, ఇప్పుడు మీరు టాలీవుడ్లోకి వస్తున్నారు, ఎంతో కొంత తెలుగు నేర్చుకొని ఉంటారని నేను అనుకుంటున్నా. సో ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు ఏదైనా మాట్లాడితే వినాలనుకుంటున్నాం. I'll tell you my favorite word, which I think is the cutest. Okay. I love it when people say abba and abbo, and it's very cute. Abba. తెలుగులో మాట్లాడితే యాక్ట్ చేస్తుంది. అంటే ఇది అబ్బా అబ్బా అదా No, no, no. ఏ అబ్బా వ్యాలిడ్ డౌటే. అబ్బా అండ్ No, abba, like cute way, not like that way. ఏ లేదబ్బా దట్ అబ్బా దట్ అబ్బా. యాక్చువల్లీ అబ్బా అంటే ఇందులో ఏంటబ్బా డాడీ. ఈడబ్బా. ఓకే అబ్బా, అర్థమైపోయింది. అండ్ చంద్రహాస్ యాక్చువల్లీ రీసెంట్ టైమ్స్ లో చూసుకుంటే శివాజీ గారు డ్రెస్సింగ్ మీద కమెంట్ చేశారని చెప్పి చాలా వైరల్ అయింది కదా. సో అకార్డింగ్ టు యూ, అంటే అమ్మాయిలు ఎలా డ్రెస్సింగ్ చేసుకోవాలి, మీ ఒపీనియన్ ఏంటి? ఇంత స్మార్ట్ అంటే ఈ పిల్ల నవ్వుతూ ఉన్నప్పుడు కాంట్రవర్షియల్ ఇంత ఇట్లా దూర్చింది. ఇది ఆన్సర్ మీద అంటే కనిపెట్టినోడిని ఇది టఫ్ అనేది నేను జాగ్రత్త చెప్పలేను అనుకుంటారా మీరు? ఓకే, సో దాని మీద నా ఒపీనియనా? ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా జాగ్రత్తగా మీరు చెప్తారా? అది తర్వాత నాకు కాదు క్వశ్చన్. చెప్తున్నాండి 2 సార్లు ట్రై చేస్తుంటే మా డాడీ కూడా టెన్షన్ పడరేమో. ఓకే, But this is the problem. Men shouldn't have to comment on women's dressing. తీసుకుంది టేక్. ఓకే, So it shouldn't even be a question. సరే, సో But yeah, comment. what did you say? సో ఇట్స్ మై జాబ్ టు ఆస్క్, సో ఐఎమ్ ఆస్కింగ్. Yeah. No, but I'm saying that if how a woman is dressing should only be asked to a woman or her. I don't think a man No, she should. didn't ask me I what type of didn't clothes comment. women should wear. She asked me about controversy which is going on. Yes. So she asked me, a person said something. Yeah. Senior actor But Shivaji Garu, he Of- spoke. I heard about it. So what is your opinion on how he spoke? How Is the he question. spoke. Ante kada? Adega question. Yes. Answer? Okay. So I think ఆయన చెప్పినంత మాత్రాన మనం పట్టించుకోకూడదు కూడా. ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మన ఇంట్లో మన పేరెంట్స్ కూడా చెప్తారు. ఎండ్ ఆఫ్ ద డే మనకు నచ్చింది మనం చేస్తాం. సో మనం అంత అఫెండ్ కూడా అవ్వకూడదు. ఆయన ఇంటెన్షన్ ఏంటి? ఆయన ఏదో మంచి మాట చెప్పడానికి ట్రై చేశాడు. సో దాంట్లో మంచి తీసుకోగలిగితే తీసుకో, లేకపోతే కూడా ఇష్టం వచ్చింది తీసుకో. నేను ఎవరేమనరు. ఇట్స్ నాట్ లైక్ నేను నువ్వే ఇలా చేయాలని ఏం చెప్పట్లేదు మనకు. ఆయన ఏదో చెప్పారు, విని వదిలేసి లేదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవాలి. అది వాళ్ళ ఇష్టం, వాళ్ళ చాయిస్. మనం చెప్పకూడదు ఎవరెవరికి వేసుకోవాలి అనేది. ఎందుకంటే క్లోతింగ్ ఈజ్ ఓన్ బేసిక్ రీజన్, బేసిక్ నీడ్. అది ఏంటంటే మనకి చలి పుడితే చలి ఆపడం కోసం మనుషులు వేసుకోవడం మొదలెట్టారు. ఓకే, నీకు చలి పుట్టట్లేదు, నీ కంఫర్ట్ ఉంది, నీవు వేసుకోక బట్టలు, నీ ఇష్టం. ఐ విల్ లీవ్ ఇట్ టు దెమ్. ఎవరి ఇష్టం వచ్చిందో వాళ్ళు వేసుకోవచ్చు. ఒకరు చెప్పారు కదా అని మనం అఫెండ్ అవ్వకూడదు. లేకపోతే ఎవరైనా ప్రెషర్ పెడుతున్నారని మరి ఇలాంటి బట్టలు వేసుకోవాలని లేదు. యువర్ స్టైల్, యువర్ ఫ్యాషన్ స్టేట్మెంట్, ఎండ్ ఆఫ్ ద డే యువర్ చాయిస్, యువర్ విష్, యువర్ లైఫ్, అంతే. అండ్ అనసూయ గారి మీద కూడా చాలా ట్రోలింగ్ అయింది తను రియాక్ట్ అయిన విధానాన్ని బట్టి. ఫ్యాన్స్ అని చెప్పి కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు. సో మీరేమంటారు? అదే ఇప్పుడు నేను ఎవరిని చెప్పాను కదా, నా మాట కూడా వినకూడదు నన్ను అడిగితే. ఎవరి ఒపీనియన్ అదే అంటున్నా. ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది కదా. మీ ఒపీనియన్ పైన మీరు ఫాలో అవ్వండి అంటున్నా నేను. యూ డోంట్ హ్యావ్ టు గెట్ ఒఫెండెడ్. ఆవిడ ఒఫెండ్ అయినట్టున్నారేమో కదా. సో మేబీ షీస్ టేకింగ్ ఏ స్టాండ్